మహాశివరాత్రి సందర్భంగా మత మార్పిడి ముఠాల మీద, మత మార్పిడి మాఫియా మీద శివతాండవం లాంటి ఒక కార్యాచరణని ప్రకటించడం జరుగుతుంది. నీకు పొద్దున్న లేస్తే క్రిస్టియానిటీ మీద పడి ఏడవడం, లేదంటే మత మార్పిడి మీద పడి ఏడవడం తప్ప వేరేదేం చేత కాదులే కానీ, సరే ఏంటో ఏడు. చాలామంది ఈ దొంగ సాక్ష్యాల పేరుతో చెలరేగిపోతూ దైవదోషం చేస్తున్నారు. ఎవరైనా దొంగ సాక్ష్యాలు చెప్తే, లేదంటే వాళ్ళు మీ దేవీ దేవతలను ఏమైనా దూషిస్తే, ఏమైనా చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టండి. అంతేగాని ఆ అవకాశాన్ని వాడుకొని మీరు వీడియోలు చేసి డబ్బులు సంపాదించుకోవడం ఏంటి? ఇది దుర్మార్గం కాదా? ఏలూరులో అర్ధరాత్రి పూట దాదాపుగా 10 గంటల సమయంలో ఒక ముసలావిడ ఒక జంక్షన్లో, ఒక సెంటర్లో నిలబడి కొన్ని పాంప్లెట్స్ పంచుతుంది. మాకు అనుమానం వచ్చి అక్కడికి వెళ్ళాం. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడింది, ఏం జరుగుతుందో చూడండి. అక్కడ కాదమ్మా, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షం ఆవశ్యకం. ఎక్కడుంది ఇది? ఎక్కడి నుంచి రాశాడు? ఎక్కడుంది ఈ శ్లోకం? ఇది బైబిల్లో ఉందా? చూపి. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకమైన శ్లోకం బైబిల్లో ఉందని చెప్పేస్తుంది ఆవిడ. సరే కరుణాకర్, ఆ ముసలామె కంటే తెలియదు, ఆమె చదువుకోలేదు. ఆమెకు తెలియదు అనే విషయం నీకు కూడా తెలుసు. మరి నీ తెలివి ఏమైంది? నువ్వెప్పుడు అబద్ధాలు చెప్పలేదా? ఒకసారి ఈ వీడియో చూడు. అలాగే దశమస్కంధం 87వ అధ్యాయం 31వ శ్లోకం చూస్తే, జలము వాయువుతో కలిసి బుడగలు ఉత్పన్నమైనట్టుగా ప్రకృతి పురుషుల సంయోగముచే ప్రాణులు ఉత్పన్నమగును. జలము నీరు కలిస్తే బుడగలు ఉత్పన్నమవుతాయి. 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 ఆ దారిని ఎంతోమంది ప్రయాణిస్తూ ఉన్నారు, చాలామంది హిందువులే. కొంతమంది ఆ పాంప్లెట్స్ తీసుకుని ఏదో ప్రసాదంలాగా తీసుకుని వెళ్ళిపోతున్నారు, కొంతమంది పట్టించుకోవట్లేదు. అసలు అందులో ఏముంది, ఏం రాశారు, ఏం ప్రచారం చేస్తున్నారు, దీన్ని మనం ఏమైనా ప్రశ్నించాలా అనే స్పృహ కూడా ఎవరికీ లేదు. అంటే అందరూ మీ ఇద్దరిలాగా ఖాళీగా పని పాట లేకుండా ఎప్పుడు పక్క వాళ్ళ మీద పడి ఏడుస్తూ బతకరు కదా సార్. ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. మీకంటే పని లేదు కాబట్టి ఇలాంటి ముసలి వాళ్ళని టార్గెట్ చేస్తారు మీరు. మేం పంచుకుంటే నీకెందుకు అంటుంది. ఆఖరికి ఆ ముసలావిడ కూడా ఏదో ఒక పనిలో బిజీగా ఉంది, పని పాట లేకుండా తిరుగుతుంది. మీరిద్దరే ఆఖరికి ఆమెతో కూడా చెప్పించుకోవాల్సి వస్తుంది నీకు. గ్రంథాల్లో ఉన్నాయంటే ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నావు? ఎవరిని మోసం చేస్తారమ్మా మీరు? ఎవరిని మోసం చేస్తారు? మోసాలు కాదు. ఇక్కడ నాటకాలు వేస్తాను సాల్మన్ రాజు గారు. ఎవరిని మోసం చేస్తారు? సాల్మన్ రాజు ఎవడి? సాల్మన్ రాజు గారు. పాస్టర్ ఎక్కడ ఉంటాడు చెప్పు. ఆ ముసలావిడ ఏదో తెలిసో తెలియకో ఆమెకు నచ్చిన పని, ఆమెకు తెలిసిన పని ఆమె చేసుకుంటుంది. నీకు అంతలా ధైర్యం ఉంటే దాని మీద నెంబర్ ఉంది కదా, ఫోన్ చేసి అతని దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడాలి. కానీ ఆ ముసలాంని బెదిరిస్తారేంట్రా? ఇలా ముసలి వాళ్ళని బెదిరించడం, చేతకాని వాళ్ళని బెదిరించడం, రోడ్డు మీద దొరికిన వాళ్ళని పట్టుకుని దూషించడం, ఇదే నారా మీకు నేర్పిన ధర్మం? ఆ పాంప్లెట్ కూడా తీసుకొచ్చాం, ఇందులో మ్యాటర్ కూడా చదివి వినిపిస్తాం. ఇప్పుడు అందరూ లేచి నిలబడి సెల్యూట్ చేయండి అయ్యా, దేశాన్ని ఉద్ధరించే పరమవీర చక్ర తీసుకొచ్చాడు మన కరుణాకర్ సుగ్న. సిగ్గులేదు, పాంప్లెట్ తీసుకొచ్చాడంట, దాన్ని ఏదో పెద్ద గ్రేట్గా చెప్తున్నాడు. పుష్కర స్నానాలకు వచ్చే వాళ్ళని బాప్తిజం స్నానాల వైపు మళ్లించాలన్న కుట్ర తప్ప ఇంకో కారణం ఏం కనపట్లేదు. ఇంకా పుష్కర స్నానాలకు వచ్చిన వాళ్ళకు బాప్తిజం స్నానాలు ఇప్పిస్తే వాళ్ళు క్రైస్తవులు అయిపోతారా? ఇంత తెలివి తక్కువగా ఉన్నారేంట్రా? అసలు ఇంత భయం ఏంట్రా బాబు మీకు? నీళ్ళలో ముంచినంత మాత్రాన లోపల ఉన్నది ఎలా మారిపోయిద్దిరా మనసు? అసలు మీ ఇద్దరికి బుర్ర ఉందా లేదా రా బాబు? పిచ్చోళ్ళ గురించి వినడమే కానీ ఇప్పుడు లైవ్లో చూడటం ఇదే మొదటిసారి రా నాయన. ఇన్ని అబద్ధాలు ఏంట్రా బాబు మరీ దారుణంగా? హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత కొండల మీద ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద చెరువులు కనపడటం మొదలయ్యిందో మనం ఆంధ్ర వచ్చినట్టు. నిజమా? అసలు సిలువలు చూస్తే ఆంధ్ర వచ్చినట్ట? కొండల మీద సిలువలు కనబడితే అప్పటి నుంచి నీకు భయం పట్టుకుందనమాట. సరే, అంటే ఆంధ్రాకి ఒక గుర్తు ఏంటంటే కొండల మీద పెద్ద పెద్ద సిలువలు కనపడతా ఉంటాయి. అవునా? నిజమా? ఈ మధ్యకాలం 10 సంవత్సరాల నుండి సోషల్ మీడియా ప్రభావం వల్ల, మనలాంటి సంస్థలు పనిచేయడం వల్ల హిందువుల్లో కాస్త అవేర్నెస్ వచ్చింది. సంవత్సరాల నుండి మనం పనిచేయడం స్టార్ట్ చేసి కొంత ఫలితాలు సాధించిన తర్వాతే ఇలాంటి పరిస్థితి ఉంటే, అసలు పూర్తిగా వదిలేసి ఉంటే ఇక ఆంధ్ర పరిస్థితి ఎలా ఉండేది అని ఊహించుకోండి. ఆల్మోస్ట్ ఇప్పటికే చేజారిపోయేది. తొల్లు చెప్పమంటే నీ తర్వాతే రా కరుణాకర్ ఎవరైనా.
ఏంటి నువ్వు లేనంత వరకు ఆంధ్రాలో అసలు ఎవడికి తిండి లేదు, విద్య లేదు, వైద్యం లేదు, ఎవడికి తెలివి లేదు, అందరు పిచ్చి వల్ల తిరుగుతున్నారు కదా. నువ్వు వచ్చిన తర్వాతనే అందరినీ మంచి సంస్కర్తలుగా మార్చి అందరికీ మంచి విద్య వైద్యం అందించి ఆంధ్రప్రదేశ్ని బాగు చేసావు, లేకపోతే ఎప్పుడో నాశనం అయిపోయేది కదా. రోవర్ అసలు ఒక చర్చి ఒక ఆలయం రెండు పక్కనే ఉంటే చర్చి గోడల్ని వదిలిపెట్టేసి మన హిందూ దేవాలయం గోడలకి క్రైస్తవ సువార్త మహాసభల పోస్టర్లు అంటించారు. నేను కరుణాకర్ గారు చూశాం కాబట్టి ఆ రోజున కరుణాకర్ గారు మేము అవి పీకేయటం జరిగింది. మీరు చూశారు కాబట్టి ఆ గ్రామం బతికిపోయిందిరా, లేకపోతే అగ్నిలో కాలి బూడిదైపోయేది. మీరు ఆ మంటలను ఆర్పారు కాబట్టి అక్కడికి వెళ్ళి కొత్త మంట పుట్టించకుండా దాన్ని దులిపేశారు కాబట్టి, లేదంటే నా వాయుము దేశం ఎప్పుడో తగలబడిపోయేదిరా బాబు. ఎంత గొప్ప పని చేశారా నాయన మీ ఇద్దరు ముందుగా చూసి. చాలా గొప్ప పని చేశారు.